down. I can never ever find the right words, and there's no way this is real life. There's no telling you're the right girl, so I can only say that it feels right. It feels right. It feels right. Yeah, I can only say that it feels right. It feels right. It feels right. Yeah, I can only say that it feels right. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు నేను అనుకుంటున్నాను. ఈరోజు వీడియో టాపిక్ ఏంటి అంటే, మనం దేవా ఈజ్ లైవ్ అంటే ఉంటాడు కదా మన దేవా గాట్ ఎఫ్ఎఫ్ అని, అంటే ఇప్పుడు నేమ్ చేంజ్ చేశారులేండి. అంటే మనము ఇంకా అపోనెంట్లో 4 ర్యాండమ్ ప్లేయర్స్ అనమాట. మనైతే 2v4 అయితే ఆడుతున్నమాట. అంటే జస్ట్ నో మోర్ 1 taps అనమాట. కాకపోతే చాలా ఫన్నీగా ఉంటుంది ఈ మ్యాచ్ మాత్రం. కాకపోతే ఆడి వాయిస్ అంటే ఎంత కామెడీ అయితే అయిపోయింది. మేము ఇద్దరు ఫుల్ కామెడీ అయితే చేసుకున్నాం అనమాట. కాకపోతే సబ్స్క్రైబర్స్ పెరగలేదా మీరేనా? ఒక 12 సబ్స్క్రైబర్స్తో వచ్చేసి మనమైతే 100 సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అయిపోతున్నాం. అసలుకి మే 29కి అయితే రీచ్ అవ్వాలి. అంటే నా బర్త్డే అనమాట. ఆ రోజు రీచ్ చేసి ఉంటే అంత బాగుంటుందో గివ్ అవే అయితే ఇచ్చిండు. కాకపోతే చాలా హార్డ్ ప్రయత్నం. నేను యూట్యూబ్ రావాలని ఎంత కష్టపడ్డాను. కాకపోతే నా యూట్యూబ్ కష్టం మొత్తం ఎవరికి తెలియదు అనమాట. అంటే రాత్రి వాయిస్ ఓవర్ అంటే నేను రాత్రి చేస్తాను కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ డిస్టర్బ్ అనుకుంటా వితౌట్ వాయిస్ ఓవర్ ఇచ్చామని. తర్వాత అప్పటి నుండి అలా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ వచ్చాను. నా ఫస్ట్ వాయిస్ ఓవర్ ప్రతి ఒక్కరికి తెలిసింది అనమాట. కిల్ చోర్స్ అనమాట. అంటే ఫుల్ మ్యాప్ అనమాట. నా వల్ల నేనే కొట్టాను అనమాట. అయితే వచ్చేసి అలా వచ్చేసి ప్రయత్నించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక షార్ట్ అయితే పెట్టాను. ఫ్రీ ఫైర్ స్టోర్లో పోయా అనమాట. ఈసారి వచ్చేసి ఎవరైనా మంచి హార్డెస్ట్ ఛాలెంజ్ అయితే ఇవ్వండి. ఫుల్ మ్యాప్ అయినా లేకపోతే అంటే క్లాస్ కూడా పర్లే, ఏటి ఇచ్చినా పర్లే, కష్టమైన పర్లే, కష్టంలో 1v4 అయినా పర్లే, 1v6 అయినా పర్లే, మనమైతే కొడతాం అనమాట. కాబట్టి మీరు కూడా నాతో 1v1 ఆడచ్చు. కాబట్టి మీరు యూఐడి పెట్టండి అయ్యా. యూఐడి పెట్టుకుంటే 1v1 అంటే ఎలా చెప్పండి మీరేనా? కాబట్టి ఇక్కడైతే మనం ట్రిపుల్ కిల్ కూడా కట్టేసాం అనమాట. ఇక్కడైతే దేవగడైతే మనకైతే పెట్టాడు సారీ. కాకపోతే దేవగాడికి మ్యాచ్లో కిల్స్ రాకుండా చేద్దాం. బాస్ రిలాక్స్. మనం అయితే ఫుల్ లూట్ అయితే ఉన్నామన్నమాట. దేవగాడైతే ఇప్పుడే లూట్ చేసుకున్నాడు. మ్యాక్స్ అవునా? అరే నీ ఫేవరెట్ M1W అవును కదరా. తీరా నువ్వు తీరా. సెకండ్ ఆడికి వినబడుతుంది కదా. అంటే మనం వాయిస్ ఓవర్ ఇచ్చింది అక్కడైతే మాట్లాడలేదు అనమాట. ఎందుకంటే అక్కడ మేము అంటే ఫన్నీగా మాట్లాడుకున్నాం. కాబట్టి ఆడు వాయిస్ వచ్చింటే ఎంత బాగున్నాం. ఆడు వాయిస్ రాలేదు కాబట్టి స్కెప్టెడ్ రికార్డ్ అయితే చేస్తున్నాడు. ఇప్పుడు అన్నాడు అనమాట. ఈసారి మనమైతే అంటే ఆడైతే కిల్స్ కొట్టుకుంటాడని అందుకొచ్చేసి నేనైతే చచ్చిపోతున్నాను అనమాట. వాడు ఆడి చచ్చిపోతున్నాడు. ఇంకేంటి చచ్చిపోయాడు. అందుకే మనం చచ్చిపోకుండా ఉంటే బాగుండు. అనవసరంగా ఇద్దరం ఒకే ప్లేస్లో రష్కి అయితే వెళ్ళాం. ర్యాండమ్ ప్లేయర్స్ అంటే అంతా ఉంటారు కదా. అసలుకి మేము వాళ్ళని కిల్స్ చేసిద్దాము. కాకపోతే నో మోర్ 1 taps కాబట్టి లేకపోతే ఈ పాటికి 1 tap అయినా తగిలిద్దును. 58 కానీ 200 కానీ అలా తగులుద్దును. కాకపోతే ఈ మ్యాచ్ మాత్రం మనం కొట్టకపోతే ఇంకా మామూలుగా ఉంటుంది అంతే. అంటే నా ఛానల్ డిలీట్ చేసేస్తాను. కొట్టకపోతే నా ఛానల్ డిలీట్ చేసేస్తాను అనమాట. మీకు ఇప్పటికే చెప్తాను, నా ఛానల్ అయితే డిలీట్ చేసేస్తాను నేను కొట్టకపోతే. ఏ మ్యాచ్లైనా అంటే మీకు చూపించే మ్యాచెస్లో ఎలాగైనా కొట్టాలి అంతే. ఇంకేమైనా బెస్ట్ ఛాలెంజ్ అంటే హార్డ్ ఛాలెంజ్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మో నేను చచ్చిపోతాను. కంపల్సరీ నేను చచ్చిపోతాను అనమాట. ఎందుకంటే మనోడు డబుల్ స్నైపర్ తీసాడు అనమాట. అంటే KV-18 అంటున్నాడు మాట వస్తే. ఇంకా KV-18 ఏదో వదిలిపోయిందనమాట. చూసుకోవచ్చు. వాళ్ళైతే 2 rounds కొట్టారు. ఈ రౌండ్ కూడా వాళ్ళకి వెళ్ళిపోతే ఇంకా వాళ్ళే లీడ్లో ఉంటారు అనమాట. ఆల్రెడీ వాళ్ళే లీడ్లో ఉన్నారు. కాకపోతే మనం అయితే ఫన్నీ మ్యాచెస్ కాబట్టి ఫన్నీ రూమ్ కాబట్టి వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనం అయితే అంటే వాళ్ళు దగ్గరలో వచ్చే టైంలో మనం అప్పుడు నుండి నాన్ స్టాప్గా విక్టరీ కొట్టినట్లయితే అది ఒక వేరే లెవెల్ అనమాట. ఆడిని ఇటు రమ్మంటే అటు వెళ్ళిపోయాడు.
ఆడిపైన ఎలాగైనా మనం రివెంజ్ తీసుకోవాలి. రివెంజ్ మ్యాచ్ అయినా ఆడాలి మనం వచ్చేసి. అంటే రివెంజ్ మ్యాచ్ కాదు. మీకు ఏమైనా OB45కి అంటే ఓబీ అప్డేట్స్కి ఏమైనా అప్డేట్స్ కావాలంటే మీరు కింద కామెంట్ చేయండి. అప్డేట్స్ కావాలన్నా, ఛాలెంజ్ చేయాలన్నా, ఫుల్ మ్యాప్ అయినా, పిఆర్ అయినా, CS అయినా, కష్టమైనా ఏదైనా మీకు ఛాలెంజ్ ఇస్తే నేను చేస్తాను. మీరు ఏ ఛాలెంజ్ చేస్తాను నేను ఎలా చేస్తాను. ఆల్రెడీ అంటే చెప్పాను కదా స్టోర్లో పోయే కొట్టానని. ఆ షార్ట్కి అయితే నాకైతే ఒక కామెంట్ అయితే వచ్చింది. ఆ కామెంట్ అయితే చేశాను అనమాట. అదైతే మనం అయితే అలాగే ఏదో రోజు చేద్దాం. అంటే మీకు చెప్పకూడదు, ఇప్పుడు చెప్తే మీరు చేసేస్తారని కాదు, అప్పుడే కిక్కు ఉండదయ్యా. చేశాను అనుకోండి, చెప్పకుండా చేస్తేనే అసలైన కిక్కు ఉంటుంది అనమాట. సో గైస్, ఇంకా దేవ్ FF గాడ్ తోటి మీరు ఏమైనా మాట్లాడాలనుకున్నా, కలవాలనుకున్నా, తన దగ్గర ఏమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకోవాలన్నా, అంటే ఏటైనా చివరికి అంత పెద్ద యూట్యూబర్నైనా కలాలనుకున్నా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అయితే అవ్వాలన్నమాట. అంటే KKR నేను కాంటాక్ట్ అయితే అవ్వచ్చు, కాకపోతే తప్పదు. అంటే ఎవరిని కాంటాక్ట్ అయినా మేమైతే యూట్యూబర్స్ అయితే కలిగిస్తాం. అబ్బా నిజంగా వంట పెడుతుంది అంటే తెలియకుండా డ్రాగ్ చేస్తాను అన్నమాట, కిందకి డ్రాగ్ చేయట్లేదు. మనోడైతే కిల్ అయితే కొట్టాడు అనమాట. ఒక కిల్ బాబు చచ్చిపోయాడు. అంటే నాకైతే అయిపోయాడు. మనం రివైవ్ అవ్వడానికి కూడా అవ్వదు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఒక ఉకాంగ్ తాత అయితే ఉన్నాడు అనమాట. ఉకాంగ్ తాతయ్యా అనుకోండి. లాస్ట్కి అయితే 2 ప్రో ప్లేయర్స్ కూడా మిగిలిపోయారు అనమాట. అంటే ఉకాంగ్, మన కైరోస్ గడు ఇద్దరు అయితే మిగిలిపోయారు. మనోడైతే అక్కడ నుండి అయితే మాట్లాడుతున్నాడు అనమాట. ఎలాగ కొట్టే అని మనమైతే వాడు చెప్పినట్టుగానే గేమ్ అయితే ఆడేసాం. ఇక్కడ చూసుకున్నట్లయితే 3 కిల్ కూడా కొట్టేసాం అనమాట. ఇంకా చూసుకున్నట్లయితే మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ ఛాలెంజ్ అయితే ఇవ్వండి అనమాట. ఆ ఛాలెంజ్ అయితే నేను చూసి దెబ్బకి ఆ ఛాలెంజ్ చేయకుండా అస్సలు నిద్రపోకూడదు అనమాట. ఓకేనా? ఇంకొచ్చేసి మన టోర్నమెంట్ గురించి అయితే ఈసారి ఎప్పుడైనా వీడియో చేస్తాను. దాని గురించి ఆల్రెడీ ఇంకో అకౌంట్ అయితే క్రియేట్ చేశాను అనమాట టోర్నమెంట్ గురించి. ఓకే, ఆ టోర్నమెంట్ తర్వాత అయితే మాట్లాడుకుందాం. అంటే దానికి స్పెషల్ వీడియో దీంట్లో చేస్తానన్నమాట. లేకపోతే స్పెషల్ టోర్నమెంట్ ఛానల్ అయితే ఒకటి క్రియేట్ చేసిన ముందే ఆ టోర్నమెంట్ ఛానల్లోది మీకు ఏమైనా టోర్నమెంట్ అంటే ఆ టోర్నమెంట్లో మీకు ఏ రివార్డ్స్ కావాలని కూడా కింద అయితే కామెంట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా వచ్చేసి ఏ గిల్స్ అయితే రిజిస్టర్ అయితే అవ్వాలనుకుంటే మీరైతే రిజిస్టర్ కూడా అవ్వచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే దేవా అయితే 1 అయితే కొడతానని అయితే మాటైతే ఇచ్చాడు. కొట్టకపోతే అంతే, కొట్టకపోతే దేవగా నూపుతాడు. అంటే నూపడతాడు. కొట్టాలి దేవా కొట్టాలి కొట్టాలి. ఎందుకంటే ఆడు హీల్ కూడా చేసుకోకుండా వెళ్ళిపోయాడు. అంటే హీల్ చేసుకోగా అటు సైడ్ వెళ్ళాడంట. ఎస్కేప్ అయితే అవుదాం అనుకున్నాడు, కాకపోతే అవ్వలేపాడు. ఏ మ్యాచ్ వచ్చేసినా మనమైతే వెళ్దాం అనమాట. ఇక్కడ అంటున్నాడు, నేనే వెళ్తున్నాను మళ్ళీ. ఇంకా ప్రతి మ్యాచ్ ఆడే కిల్స్ కొట్టుకుంటే మనమేం కొట్టుకుంటాం గైస్, మీరైనా చెప్పండి. ఇంకా మేము కొట్టుకుంటాం. కిల్స్ వచ్చేసి మనకైతే కిల్స్ కావాలి కదా, మనకి కిల్స్ కావాలి. కిల్స్ గురించి అయినా బోయ కొట్టాలైనా కిల్స్ కొట్టాలి. అంటే నేను వెళ్తాను అంత ఫిస్ట్తో కొడుతున్నాడు అండి. ఇప్పుడైతే అంటే స్పెక్టెడ్ రికార్డ్ చేశాను కాబట్టి, అంటే స్పెక్టెడ్ రికార్డ్లో హైడ్ చేస్తారనమాట నేమ్స్ వచ్చేసి. అందుకే నేమ్స్ తన నేమ్ అయితే కనిపించట్లేదు అనమాట. అంటే నెచ్చిపోయి కనబడుతుంది కదా. నేను కొట్టే నాకు కిల్లు కావాలి, నాకు కావాలి. ఇదిగోండి పైన అయితే ఉగాంతా అయితే ఉన్నాడు. డబల్ డోర్ కాదు, బాల్కనీ హౌస్ దగ్గర. ఇదిగోండి డబల్ డోర్ బిల్డింగ్లో అయితే ఎవ్వరూ లేరు. దేవాగడి కిల్లు చివరి చేసాం మనం. గ్రేట్ మనం. కాబట్టి ఒక M1XX7X ఈ 2 కిల్లు ఒక కిల్లు కూడా వచ్చినా రాపోయినా ఒకటే. ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర ఒక కిల్లు ఉంది. ఇద్దరం డబల్ కిల్లు కొట్టుకుంటే అలా అయితే అయ్యేదన్నమాట. ఇద్దరు డబుల్ కిల్లు కొట్టట్లేదు అని చంపేయచ్చు. వీడికి రివేవన్ బ్రతిమాల ఆడించుకున్నాడు. స్పూన్లు అంటే మన ఫ్రెండే కదా.
సో గైస్ గిల్ ట్రయల్స్ చేద్దాం, అంటే గిల్ టెస్ట్. అంటే మీరు ఎవరైనా గిల్డ్కి వెళ్ళాలనుకున్నా, మీరన్నా గిల్డ్ క్రియేట్ చేసుకోవాలన్నా, నా గిల్డ్కి కావాలన్నా, దేవా గిల్డ్కి కావాలన్నా, పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టిన పర్లే. ఇంకా మీ గేమ్ ప్లే వీడియో ఒకటి పెట్టాలి. అప్పుడు పెట్టినట్లయితే మీకు రెస్పెక్ట్ కూడా వస్తుంది అనమాట. ఎందుకంటే అంటే ఎవరి గిల్డ్స్లో ఉన్న రెస్పెక్ట్ అయితే వస్తుంది అనమాట. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని నువ్వు అంటే ఆ గిల్డ్ లీడర్కి అయితే చెప్పండి అనమాట. ఆ గిల్డ్ లీడర్ చెప్పినట్లయితే ఆ గిల్డ్ లీడర్ ఈ ప్రాబ్లం మొత్తం అయితే చూసుకుంటాడు. ఇక్కడ చూసుకుంటే ఈ సేమ్ కిల్స్ 8 కిల్స్ అనమాట. దేవా గాడి కంటే మనమే ముందైతే వెళ్ళిపోయి ఆ కిల్స్ కొట్టేద్దాం. ఒకడైతే ఎలిమినేట్ కూడా అయిపోయాడు, అంటే గేమ్ లీవ్ అయితే అయిపోయాడు అనమాట. స్టార్టింగ్ వచ్చినప్పుడు 2v4 బాగానే ఉంది, కానీ ఇప్పుడే ఎలా ఉంది అంటే ఒకప్పుడు నా గేమ్ ప్లే చూడాలి గైస్. అంటే మీకు తెలుసు నా ఒకప్పుడు గేమ్ ప్లే హెడ్ షాట్స్ కాదు కానీ ఫుల్ బాడీ అయితే దిగిపోయేది. హెడ్ షాట్స్ కూడా కొట్టేవాడిని. ఇంకేమైనా టోర్నమెంట్లో మీ గిల్ అయితే రిజిస్టర్ అయితే చేసుకోండి అనమాట. ఈడైతే పైన ఉన్నాడో లేదో తెలియదు. రిజిస్టర్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈసారి అయితే మీకు ఒక సర్వే అయితే పెడతాను అనమాట. ఆ సర్వేలో వచ్చేసి ప్రతిదీ మీ ఫామ్ అయితే ఫిల్ చేయాలన్నమాట. అంటే మీ గిల్ రూల్స్ పెట్టాలి. పైగా మీ గిల్లో ఎవరెవరు ప్లేయర్ ఉన్నారో వాళ్ళు, ఇంకా అంటే తెలుసు అక్కడ ఉన్నదైతే మీరు చేయాలి. ఓకే, అదంతా పక్కన పెట్టుకున్నట్లయితే ఈడైతే మాట వస్తే మైక్ ఆన్ చేసి నేను కొడతాను వీడి కిల్స్ కొట్టుకుని నాకైతే కిల్స్ రావట్లేదు కాబట్టి వీడికైతే 11 కిల్స్ అయితే వచ్చేసాయి కాబట్టి నేనైతే వెళ్తానని చెప్తున్నాను. వీడైతే పక్కనైతే గ్లోవల్ వేసుకొని కూర్చోరా, హెల్మెట్ అంటే చచ్చిపోకు. లేకపోతే ఒకవేళ నేను తెలియకుండా చచ్చిపోయాను అనుకోండి, తెలియకుండా జోన్లోకి వెళ్ళిపోతే తెలియకుండా ఒక్కొక్కరు ఎగేసుకొని వస్తే అంతే కదా. పైగా ఇది అన్లిమిటెడ్ కూడా కాదు, తెలియకుండా వచ్చేసి లిమిటెడ్ అయితే పెడుతున్నమాట, అన్లిమిటెడ్ అయితే పెట్టలే. ఆడైతే గ్లోవల్ అయితే అక్కడ వేసుకుని అయితే ఉన్నాడు అనమాట. మనం అయితే కిల్స్ అయితే కొట్టుకుంటున్నాం. ఈడాగా వీడు పెద్ద 1 టైప్ లెజెండ్ లాగా అలా అటు ఇటు చూడండి. వీడికి ఎందుకు దిగాడు కదా, ఇప్పుడు ఈడు పరిగాడు కదా, అంతే కదా. బాయ్స్ కిల్స్ రాలేదు, రిలాక్స్ బాయ్స్. ముందు మనకైతే 10 కిల్స్ అయితే ఫిల్అప్ అయితే అయిపోయినాయి. ఇక్కడ 10 కిల్స్ కంప్లీట్. మనోడైతే ఫుల్ కిల్ కూడా చేశాడు. వీల్ చేసుకుంటుంటే వెళ్ళిపోయినా ఒక గ్లోవల్స్ లేవు. ఎందుకండి మన దేవ చచ్చిపోయి చంపేయండి. మన ఫేవరెట్ M177X కూడా అయితే మన దగ్గర అయితే ఉంది కాబట్టి ఇంకా పర్లే. ఇదే వచ్చేసి ఫైనల్ రౌండ్ కాదు, ఫైనల్ రౌండ్ ఇంకోటి ఉంది. రెడీగా ఉండండి. ఎవరు బోయా కొడతారా అనేది. ఒకవేళ బోయా పట్టకపోతే నా ఛానల్ అయితే ఇప్పటికే డిలీట్ చేసేస్తాను అప్పుడే. అంటే అంత పెద్ద అకౌంట్ అయినా ఎంత పెద్ద చిన్న డిలీట్ చేసేస్తాను. అంటే ఫ్రీ ఫైర్ అకౌంట్ కాదు, యూట్యూబ్ అకౌంట్ వచ్చేసి డిలీట్ చేసేద్దాం అనమాట. మీరు చాలామంది అయితే నాకు తెలుసు 1v1 అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. అక్కడ ఒక యూఐస్ ఎందుకు పెట్టట్లేదు మాకు చెప్పండి మీరేనా. ఇదిగోండి లాస్ట్ ఇంకోటి కూడా ఎలిమినేట్ అయితే అయిపోయాడు, అంటే బ్యాక్ అయితే వెళ్ళిపోయాడు అనమాట. లీవ్ అయితే అయిపోయాడు. వచ్చేసి లాస్ట్ 2 లెజెండ్స్ మాత్రమే ఉన్నారు. ఒక లెజెండ్ అయితే చచ్చిపోయాడు ఇప్పుడు, ఇంకా కైరోస్ లెజెండ్ అయితే చచ్చిపోయాడు. ఉర్రే ఏంటలేదు నన్ను ఇంకా ఇరిగిస్తే నేను ఏదో డ్రాప్లోకి వెళ్ళుకుందా అనుకుంటే ఇది ఇప్పుడే వచ్చేసి మనల్ని అయితే చంపేస్తాడు అనమాట. అవునండి, మనకి క్వాలిఫికేషన్ కంప్లీట్ అయితే అవ్వలేదు. ఇంకొచ్చేసి మనకి 10 కిల్స్ ఉన్నాయన్నమాట. ఆడి డిమిత్రి వేసుకొని వెళ్ళిపోయాడు, ఆడి చచ్చిపోయాడు, నిన్ను చచ్చిపోయాడు అనమాట. ఈ ఉకాంగ్ లెజెండ్ అయితే ఉండిపోయాడు అనమాట. ఇంక ఇదే ఫైనల్ రౌండ్కి అయితే చేద్దామన్నమాట. ఇంకెవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఎవరికి షేర్ చేశారో వాళ్ళ పేర్లు కూడా కామెంట్ చేయండి గాయస్, ఓకేనా. గుండి 2v1 ఏమరా మరీ దారుణం. ఎందుకంటే ఊకాంగ్ లెజెండ్ అయితే ఉన్నాడనమాట. ఊకాంగ్ క్యారెక్టర్ లెజెండ్ వచ్చేసి మనం అయితే ముందుకైతే చూసుకొని అయితే వెళ్తున్నాం అనమాట. గ్లోవాల్ రా అంటే ఇదే హైలైట్ ఏమో.
గండి ఈయన కనుక చేస్తే సేమ్ అంటే 12 కిల్స్ అయితే ఉండిపోతే ఆడైతే అబ్బా ఇక్కడ దొరికాడే ఆడు చెప్తున్నాడు ఎంత పైన ఉన్నాడని ఆడే అసలు దేవగాడు అక్కడే ఉండిపోతుంది లైక్ చేసి పక్కన ఉన్న బెల్లకుండా పెట్టుకుని ఇంకా ఎవరికి షేర్ చేశారు వాళ్ళ పేర్లు కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.